రాష్ట్రం అంతా తిరుగుతూ ఇవాళ హైదరాబాద్ వచ్చారా ఎట్లా? దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ ఉంటాను. దానిలో భాగంగా మధ్య మధ్యలో ఇట్లా ఎక్కడైనా సందేశాలు ఇవ్వాల్సి వచ్చినా, ఓకే, ఏదైనా సమాచారం తెలియజేయాల్సి వచ్చినా, దేవాలయాలను పరీక్షించాల్సి వచ్చినా మా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది. చాలా సంతోషం అండి. ఇవాళ అంటే నిజంగా మా స్టూడియో ధన్యమైందని చెప్పాలి మీరు రావడం. గురుగారు, అదే మీరు చేస్తున్న సేవలు అవన్నీ చూసి నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. అంటే సనాతన ధర్మ పరిరక్షణ అనగానే చాలా మంది ఉపన్యాసాలకో లేదంటే ప్రవచనాలకో పరిమితం అయిపోయి ఏదో చెప్పేస్తా ఉంటారు మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని. కానీ మీరు మూలాల్లోకి వెళ్ళిపోయి, గ్రామ సీమల్లో మూలాల్లోకి వెళ్ళిపోయి ఏదైతే గ్రామ దేవతల్ని రక్షించాలి, గ్రామ దేవతల్ని కాపాడుకోవడం, వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేయడం అనేది నాకు బాగా నచ్చింది. గురుగారు, ఏంటి మీరు ఎందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు అసలు? ముందుగా సనాతన ధర్మానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు విద్యను అవపోసన పోసినటువంటి గురువులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎంచుకున్నటువంటి మార్గంలో దేవతల గురించి, ప్రామాణికాల గురించి, దేవత యొక్క విశిష్టత గురించి నేను చెప్పడానికి ఈ మార్గాన్ని ఎంచుకోలేదు. ఓకే, దేవతల యొక్క ధర్మబద్ధమైనటువంటి సనాతన ధర్మాన్ని వెలుగు తీసుకురావడం కోసం ఈ ధర్మాన్ని ఎంచుకున్నాను. ఓకే, అంటే మనం అనుకుంటాం ఒక దేవత యొక్క విశిష్టత, గొప్పతనం నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి చెప్పేంత వయసు నాది కాదు. కానీ కాలానుగుణంగా సనాతన ధర్మంలో ఎన్నో అపోహలతో మన సనాతన ధర్మాన్ని తుంగలోకి తొక్కేటువంటి ప్రయత్నాల్లో ఎందరో మంది దేవీ దేవతలు ఉన్నటువంటి మన ధర్మాన్ని కించపరుస్తూ, నానా యాగి చేస్తూ, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మేము ఎంతో కలత చెంది సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సామవేద దండోపాయాల్లో ఎన్నో ఉన్నాయి. ప్రవచనాకర్తలు ఉన్నారు, ఉపన్యాసకులు ఉన్నారు, ధర్నాలు, యజ్ఞాలు, యాగాదులు, అదేవిధంగా ధర్మబోధకులు, రకరకాలుగా ఎన్ని రకాలుగా చేసినా కానీ అల్టిమేట్ మనందరం సనాతన ధర్మం నుంచి వచ్చిన వాళ్ళమే. మనం బ్రతకడం కోసం, మన వ్యక్తిత్వాన్ని, వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం కోసం మన వ్యవస్థని మనమే తూట్లు పడుచుకుంటున్నాం. కరెక్ట్. ఇది మాలో చాలా ఆవేదనకు గురి చేస్తుంది. నేను వెళ్లే లోపు సనాతన ధర్మానికై నేను సైతం సమిధనవుతానని ఏమైనా చేయలేనా, వచ్చాను, ఏది తీసుకురాలా. మహాగురువులు విద్యను చాలా చక్కగా నాకు ప్రసాదం కింద ఇచ్చారు. మీరు సమిధ కాదు గురుగారు, జ్యోతి. మీరు అలాంటి నేను ఒక అద్భుతమైన ప్రయాణం చెయ్యాలని సంకల్పించి దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా ఒకటి చెయ్యాలి అని చెప్పి ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చేయడం జరిగింది. అద్భుతం. దీనిలో భాగమే ఈ గ్రామ దేవతలు, శ్మశానాలు, మూఢనమ్మకాలు, శాక్తేయ ఆగమనాలు, శాక్తేయ సాంప్రదాయాలు, వీటన్నిటిని వెలుగు తీసుకుని వస్తూ ధర్మాన్ని నాలుగు వైపులా ప్రచారం చేస్తూ ధర్మంలో ఉన్నటువంటి ధర్మాన్ని కార్యాచరణగా చేసుకొని ఈ మహాయజ్ఞానికి శ్రీకారం చేశాను ఆయన. గురుగారు, మీరు అడిగితే డబ్బులు ఇవ్వని భక్తులు ఉండరు, మీరు అడిగితే నిధులు ఇవ్వని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఈ భిక్షాటన అనే నేను ఎప్పుడు చిన్నప్పుడు విన్నా. అంటే ఆయన మన షిరిడి సాయిబాబా భిక్షాటన చేసేవాడని విన్నాను. అంటే మళ్ళీ మిమ్మల్ని చూస్తున్న ఆశ్చర్యం, అది పాదయాత్ర చేస్తూ, భిక్షాటన చేస్తూ గుడి నిర్మాణానికి సేకరించడం అనేది ఎందుకు అట్లా? మీరు అడిగితే ఎవరైనా ఇస్తారుగా. మనం అడిగితే తీసుకునేటువంటి ధర్మం ఒక విధమైనటువంటి కార్యాచరణ లేనటువంటి ధర్మం. మనం అడగకుండా ఇచ్చేటువంటి ధర్మం దాన ధర్మాలు. ఓకే. ఇక్కడ నేను చేసేటువంటి ఈ ధర్మ కార్యక్రమాల్లో భిక్షాటన అనే పేరు పలకగానే మనసు చాలా ఆనందపడుతుంది, చాలా పులకరిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారికే ఎన్నో వరాలు ఇచ్చినటువంటి అమ్మ ఆదిపరాశక్తి అమ్మ. అలాంటిది ఆ ఆదిపరాశక్తి అమ్మ దేవాలయ నిర్మాణానికే నేను శ్రీకారం చేసినప్పుడు జోలిపట్టి భిక్షాటన చేయడంలో చాలా ఆనందం ఉంటుంది. ఈ భిక్షాటన చేసేటువంటి విధానంలో కూడా భవతీ భిక్షాందేహి అని మాత్రమే అడుగుతాను. వారి శక్తి కొద్దీ
వారు ఇచ్చినటువంటి ప్రసాదం ఏది ఇచ్చినా ధన రూపేణ వస్తు రూపేణ ఏది ఇచ్చినా చాలా చక్కటి ఆదిపరాశక్తి అనుగ్రహంతో స్వీకరిస్తూ ఆ తల్లిని కూర్చోబెట్టే ప్రయత్నమే చేస్తున్నాను. ఎందుకంటే ఈ భిక్షాటన చేయటంలో చిన్న పరమార్థం, ప్రస్తుత సనాతన ధర్మాన్ని విభజించి పరిపాలిస్తున్నారు. ముక్తకంఠంగా ఏర్పడినటువంటి సనాతన ధర్మం, అన్ని మతాలకు ఆధారభూతమైనటువంటి సనాతన ధర్మంలోనే మనం బ్రతుకుతూ దీన్ని విభజించి పరిపాలిస్తూ ఎవరి జీవనోపాధికి వాళ్ళు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. మాకు ఏ మార్గాలు లేవు, ఒకటే మార్గం, ఆదిపరాశక్తి అమ్మవారిని కూర్చోబెట్టాలి, సనాతన ధర్మానికి దిక్సూచిగా ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ఇవ్వాలి. ఇది భిక్షాటన ద్వారానే జరగాలి. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి. అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు కదండి. అంటే అన్నదానానికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. నేను ఎంచుకున్న కార్యాచరణ అది కాదు. నీ జీవితకాలం మొత్తంలో నువ్వు ధర్మమో అధర్మమో నువ్వు ఎలాగైనా సంపాదిస్తావు. నేను భిక్షాటనగా తీసుకున్నప్పుడు అది ధర్మమే అవుతుంది. కాబట్టి నువ్వు చేసిన అధర్మాన్ని, కర్మను కూడా నేను మోయటానికి సిద్ధంగా ఉన్నాను అని తెలియచెప్పడం కోసం ఆదిపరాశక్తి అంశంలో పుట్టినగా మేము భావిస్తూ ఉంటాం. అందుకని ఆ తల్లి ఆశీస్సులతో నేను నీ గడప ముందుకు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగానంటే నీ కర్మ ప్రక్షాళన అయినట్టే. కాబట్టి నీకు మోక్షాన్ని ఆ తల్లి ఇస్తుందని పరమార్థం తెలియజేయడం కోసం ఈ కలియుగ ధర్మంలో ఎవ్వరూ చేయలేనటువంటి మహా గొప్ప అనుగ్రహం మాకు దక్కింది. అది వరప్రసాదంగా భావించి అమ్మవారి ఇచ్చినటువంటి వరాన్ని ప్రసాదంగా స్వీకరించి జోలి పట్టి భవతి భిక్షాందేహి అని అంటూ కాలినడకను ప్రయాణం చేస్తూ ఆ వచ్చినటువంటి ధనముతోటే ఒక మహాపుణ్యక్షేత్ర నిర్మాణం చేస్తున్నాను. అద్భుతం. ఇందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఆ తల్లి ఆశీస్సులు నేను ఎక్కడెక్కడైతే ఏ గడప ముందుకెళ్ళైతే నేను భవతి భిక్షాందేహి అన్నానో ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడూ శ్రేయస్కరంగా ఉండాలి, బాగుండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. నేను అడుగు పెట్టి నడియాడినటువంటి గ్రామం ఎప్పుడు పల్లె పంటలతో ఆయురారోగ్యాలతో చాలా చక్కగా ఉండాలి. ఆ తల్లి గ్రామదేవత అనుగ్రహం కూడా ఆ గ్రామం మీద ఎప్పుడూ ఉండాలి అని ఒక చక్కటి ఆ తల్లి ఇచ్చినటువంటి అనుగ్రహ ప్రసాదమే నేను చేస్తున్నటువంటి భిక్షాటన. నాయన ఇది ఎవరు ప్రేరణ చేసింది కాదు, ఎవరైనా వచ్చి ఇలా చెయ్యండి అని చెప్పింది కాదు. ఎందుకంటే కొత్త, ఇప్పుడు వినడమే కొత్తగా ఉంది. ఈ కలియుగంలో భిక్షాటన చేసి కట్టేటువంటి దేవాలయాలు కానీ, భిక్షాటనకు ఎంచుకోవడం కానీ, భిక్షాటన యొక్క ప్రయాణం కానీ ఏమీ లేదు. ఒకటే మార్గం, నేను సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఆ కాపాడినటువంటి మహానుభావులు ఎందరో మంది భారతదేశంలో జన్మించారు, కాలగర్భంలోకి వెళ్ళిపోయారు. నేను కూడా నా వంతుగా నా ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని బ్రతికిస్తూ నేను సైతం అంటూ ప్రయాణం మొదలుపెట్టాను. సూపర్. గురుగారు, మనకు నవదుర్గలు ఉన్నారు, అష్టలక్ష్ములు ఉన్నారు, గ్రామ దేవతలు, పెద్దమ్మ, పోలేరమ్మ, ఇంతమంది అమ్మలు ఉన్నారు. అమ్మల కన్నా అమ్మల ఆలయాలు, దుర్గమ్మ, ఎన్ని ఉన్నాయి కదా మనకి. ఈ ఆదిపరాశక్తి అమ్మవారి కోసం ఏంటి అంటే, ఎందుకు ఆదిపరాశక్తికి మళ్ళీ ప్రత్యేకంగా ఆలయం? అంటే ఆదిపరాశక్తి అమ్మవారి గురించి ప్రత్యేకమైనటువంటి ఆలయం ఎందుకు అని అంటే నాయన, ప్రస్తుత సమాజంలో యావత్ భారతదేశంలో మొత్తం ప్రపంచం మొత్తానికి, అనంత విశ్వానికి ఆది మూలం ఆదిపరాశక్తి. జగదృష్టికి ఆధారభూతం ఆదిపరాశక్తి. అలాంటి అమ్మ నేను ప్రతి చోట ఉన్నానని చెప్పి ప్రతి గ్రామంలో గ్రామదేవతగా వెలుస్తున్నారు. ఈ రోజుల్లో మీరు చూడండి, ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి గ్రామదేవతలు ఎలా ఉంటారో. పూజలు నోచుకోలేక, కైంకర్యాలు జరగక ఎలా పడితే అలా ఉంటారు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాలు పండుగలకి వీటికి అమ్మవారిని అలంకరిస్తాం. దైవాన్ని కూడా మానవ స్వరూపంలో చూడగలిగేటువంటి ఏకైక శక్తి ఆదిపరాశక్తి. ప్రతి మానవ దేహానికి కూడా నేనున్నానని తెలియజేయటువంటి సంకేత స్వరూపం ఆదిపరాశక్తి. అందుకని నేను నీకు దగ్గరలో, నీ చేరువలోనే ఉన్నానని చెప్పడం కోసం ప్రతి గ్రామంలో కూడా ఆవిడ స్వరూపమే ఉంటుంది. ఓకే. అందుకని ఈ అనంత విశ్వంలో అన్ని గ్రామ దేవతల యొక్క శక్తి స్వరూపమే ఆదిపరాశక్తి. అందుకని ప్రతి గ్రామానికి ఒక శ్మశానము, ఊలు పొలిమేరలో ఒక గ్రామ దేవత. ఈ రెండు శక్తులు లేకపోతే శ్మశానం ఏమి లేదు. అనంత విశ్వంతో ఎప్పుడు అయిపోయేది. ఆ అతీతమైనటువంటి శక్తి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. అందుకని నీ మతం ఏదైనా, మన ధర్మం సనాతన ధర్మమే. అందుకని మనం ఏ రకంగా చూసినా, ఎలా చూసినా ఈ ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క అంశమే ఈ గ్రామ దేవతలే. ఆవిడ స్వరూపాలు ఇవన్నీ. అందుకని గ్రామ దేవతల యొక్క శక్తిని
ప్రసన్నం చేసుకోగలిగితే ఆది పరాశక్తి అమ్మవారిని దర్శించినట్టే. ఉమ్, మీరు అందుకని గమనించండి, మీరు ఏ దేవాలయాలకు వెళ్ళినా ఆయా 9 రాత్రులే చేస్తారు, అవును. అక్కడి వరకే అయిపోతుంది. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. కానీ గ్రామ దేవతలకు అవతారాలు ఏమి ఉండవు, ఒకటే అవతారం, ఒకటే పేరు, ఎప్పటికీ అదే శాసనం. అవును. అంత గొప్ప శక్తివంతమైనటువంటి స్వరూపం గ్రామ దేవత. ఉమ్, కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఈ ప్రతిష్ఠించినటువంటి కొన్ని దేవాలయాలు ఏదైనా మన ధర్మంలోయే, అవును. కానీ ఆది మూలాన్ని మనం మర్చిపోకూడదు. మర్చిపోకు. అందుకని వీళ్ళందరినీ కూడా అక్కమాంబలుగా కొలుస్తారు. ఉమ్, అందుకని ఆది పరాశక్తి అంటే గ్రామదేవతే. ఓకే. కానీ అలాంటి శక్తి స్వరూపం గ్రామదేవతలో నిత్యము మనకు అందుబాటులో, మన ఊరి చివరనే ఉమ్. మనకు అందుబాటులో ఉండేటువంటి అమ్మ అక్కడ కూర్చుని ఆ తల్లిని గుర్తించలేము.